అందరికీ నమస్కారం. నా పేరు మొగ్లమ్మ. మన ముఖ్యమంత్రి గారికి తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్నగా ఉన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పోలియో రావడం జరిగింది. తర్వాత నేను సజ్జకాన్పేటలో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్లో ఇంటర్ చేసి ఇక్కడ మండల్ మహిళా సమాఖ్య ద్వారా నేను హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ గారి ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేయడం జరిగింది. పనిచేస్తున్న క్రమంలో మన అక్కడ పేదరికం వికలత్వం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శారీరకంగా నాకు వికలత్వం ఉంది, నేను కూడా వికలాంగుల గురించి పని ఎందుకు చేయరాదు, నేను ఖచ్చితంగా నాలాంటి వికలాంగులను కూడా బయటికి తీయాలని గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి సంఘాలు చేసి మండల వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో నేను ఇంటర్ చేసి ఖాళీగా ఉండొద్దని పీజీ డిగ్రీ కూడా చదవడం జరిగింది. తర్వాత 2004లో నాకు ప్రిన్స్ చార్లెస్ ద ఇండివిజువల్ లీడర్ ఆన్ ద గ్రేట్ ఆఫ్ ద సొసైటీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు నాకు 2004లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద నన్ను ఢిల్లీకి పిలిపించి తన ఇంట్లో 9 రోజులు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి 3 వీలర్ కూడా ఇవ్వడం జరిగింది. 2005లో అంటే ఇదంతా నేను మన వికలాంగుల గురించి ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వికలాంగులు ఇంట్లో ఉండరాదు, కుటుంబాలకు భారం కారాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా చదవగలరు, పనులు చేయగలరు. తర్వాత 1 రూపాయితో పొదుపు చేసి అప్పుడు మా సిఓ గారు రాజశేఖర్ సారు సంఘాలకు సమైక్య ద్వారా మాకు కూడా కొన్ని నిధులు ఇచ్చి బడ్జెట్ చేసి ఖచ్చితంగా వికలాంగుల సంఘాలు కూడా మండల్ మహిళా సమైక్యతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో నాకు 2005లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత మన ఈ విధంగా మేము ఇక్కడ అన్ని మండలాల్లో కలిసి 5,000 మంది వికలాంగులు ఉండడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్ ఉంటే కాదు సార్ వికలాంగులకు పర్సెంటేజ్ వైజ్గా 500 చేయాలని మేము పోరాడి రాజేంద్ర నగర్లో మాట్లాడితే 500 కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 6,000 వరకు కూడా మన 6 గ్యారంటీల పథకంలో సారు పెట్టడం జరిగింది. తర్వాత మన వికలాంగులు ఖచ్చితంగా మహిళా సంఘాల లాగా ఎదగాలని తర్వాత నేను వికలాంగుల గురించి పని చేస్తూ సామాజిక కార్యకర్తగా చేస్తూ తర్వాత దుర్గాబాయి దేశ్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మన మండల్ లెవెల్లో నైబర్హుడ్ సెంటర్స్ చిన్నపిల్లలకు వికలత్వం ఎట్లా వస్తుంది రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఎట్లా తెరపిలు చేయాలి, కామ్నేన్ హాస్పిటల్, ఎన్ఐఎంహెచ్, ఎన్ఐహెచ్హెచ్, ఎల్వి ప్రసాద్, భగవాన్ మహావీర్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో వికలాంగులను తీసుకెళ్లి ఆపరేషన్స్ కూడా చేయించి వాళ్ళ వికలత్వాన్ని తగ్గించి వాళ్ళ జీవనోపాధుల గురించి ట్రైనింగ్ ఇచ్చి కొందరికి జీవనోపాధులు కూడా కల్పించడం జరిగింది బ్యాంక్ లింకేజ్ ద్వారా. ఆ విధంగా నేను కూడా వాళ్ళతో పని చేస్తూ మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇంకా నైబర్హుడ్ సెంటర్స్ అని ప్రతి మండలంలో ఇక్కడ 5 మండలాల్లో సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్లలో పిల్లలకు సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కూడా సమాజంలో అందరిలాగా ఆత్మగౌరవంగా బతకాలి, తర్వాత అనుకూలమైన వాతావరణం కల్పించాలి, వికలాంగుల చట్టాలు అమలు పరచాలి, అందరిలాగా మాకుడంగా రిజర్వేషన్ సమానంగా చూస్తారని నేను సార్తో కోరుకుంటున్నా. తర్వాత ప్రిన్స్ చార్లెస్ నాకు అక్కడ పిలిపించి నిజంగా నాకు ఈ విధంగా గుర్తింపు వచ్చిందంటే బిఎన్ యుగంధర్ గారు, ఎస్ఆర్ శంకరన్ గారు ఎన్జిఓలతో పనిచేస్తూ తర్వాత ఈరోజు సామాజిక కార్యకర్తగా ఎదిగినంటే వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఎంతో పని చేసినా ఇంకా చేయాలి మన వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అంటే మన ముఖ్యమంత్రి గారు మన పెద్దలందరూ సహకరిస్తూ సమాజంలో వారిని సమానంగా చూస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మంచి తల్లి, మీ రిప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారు ఇచ్చిండ్రు. నేను ఇది చూసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచి జరిగేటట్టు చేస్తే తప్పకుండా చేద్దాం తల్లి. ఏమైనా భవనాలు కానీ ఏమైనా ఉంటే కానీ ఎంబడే కట్టించి వికలాంగులకు కూడా అందరూ ఒక దగ్గర ఉండేటట్టు ఇది చేస్తా. మంచిది.